అస్సలాముఅలైకుం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే అక్బర్ అన్న నేను మొత్తం వెనకాల సామాన్ చూస్తున్నారు కదా, అక్బర్ అన్న అయితే కార్గో పంపిస్తున్నాడు. అలాగే షాపింగ్ అయితే చేస్తున్నాము. బతా అయితే వెళ్తున్నాం ఈరోజు. ఇదైతే బతా రోడ్డు మొత్తం మలిక్ ఫహద్. ఇప్పుడైతే వెళ్తున్నాం బతాకి. అక్బర్ అన్న పోతున్నాం ఇంటికి. ఎంత సామాన్ తీసుకున్నాడు మినిమం ఒక క్వింటల్ దగ్గర అయితే ఉంటుంది సామాన్. ఏం లేదు మంచం కింద నుంచి 50-60 kg ఇంత సామాన్ తీసిండు. మంచం కింద ఇవన్నీ అయితే మంచం కింద ఉండే. ఇన్ని రోజులు మాకు కూడా కనపడలేదు. ఏదో చిన్నగా కొన్ని కొంటున్నాడు అనుకున్నాం, కానీ ఇంత కొన్ని పెట్టినని మాకు కూడా తెలియదు. ఎందుకంటే మనం రాకన్నా ముందు నుంచి అయితే సామాన్ అయితే కొంటున్నాడు అన్న. ఇప్పుడైతే వెళ్తున్నాం బతా మార్కెట్. అక్కడ ఇంకా షాపింగ్ చేయాలంట. 2 బ్లాంకెట్లు తీసుకోవాలంటే పెద్దవి 8 kgs. తర్వాత కాజు బాదాం పిస్తా అవన్నీ తీసుకుంటాడంట. చూద్దాం ఇంకేమేమి తీసుకుంటాడో. అందుకోసం అయితే ఈరోజు అయితే పర్మిషన్ తీసుకుని అయితే బతాకి వెళ్తున్నాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళినాం కూడా మళ్ళీ కలుద్దాం. వచ్చేసినాం. ఇదైతే నెస్టో సూపర్ మార్కెట్. ఇక్కడైతే పార్కింగ్ అయితే దొరకలేదు. బతాలా పార్కింగ్ అంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నాం. పార్కింగే లేదు ఇక్కడ. చూద్దాం ఎట్లయితుందో. ఇదైతే నెక్స్ట్ ఇక్కడైతే సామాన్లు అయితే మరి విపరీతంగా రోడ్ల మీద నమ్మేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చాను నేను. చిన్న రోడ్లు చూస్తుంటే నాకైతే ముంబై గుర్తుకు వస్తుంది. ముంబై మైసూర్ అయితే నాకు చిన్న రోడ్లు పార్కింగ్ పెట్టుకోనికైతే కార్ పార్కింగ్ చేయడానికైతే ప్లేసే లేదు, దొరకలేదు. మళ్ళీ తిరిగైతే మళ్ళీ ఈ చిన్న రోడ్డు పైన వచ్చేసినాం. इधर देखो कहीं लगा तो पैदल घूमते हैं. मैं भी वही देख रहा हूँ. मैं भी वही कारण कहीं मिल जाएगा खड़ी कर दूंगा. నడుచుకుంటా తిరగచ్చు, కానీ కారు పట్టుకొని తిరగలేము. ఈ బతాలో చాలా ఇబ్బంది. ఇక్కడ పార్కింగ్ మా కఫీలు చెప్తుంటాడు, కానీ మేము నమ్మలేము. బస్కి పోండి అంటుండే. అయితే దొరికింది, ఇక్కడ పెట్టేసినాం. ఇప్పుడైతే వెళ్తున్నాం నడుచుకుంటూ. అయితే ఆగరు क्या करना है? आज बता के मार्केट में घूम रहे दोस्तों. पागल होगी तरह. ఇప్పుడైతే పోదాం, చూద్దాం. ఏమైనా మనం కూడా తీసుకుంటే రూమ్ కోసం అయితే తీసుకుందాం మన కోసం. ఇంకా నమాజ్ కూడా వెళ్ళాలి మధ్యాహ్నం. తొందరగా తీసుకుని అక్బర్ అన్న అయితే తీసుకుంటున్నాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు. هذا 13 سنة كويس. 13 سنة يومين يجي هنا लगाओ 15 आएगा सब. సామాన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే వచ్చేసి కాజు బాదం షాప్లో ముఖాసారాద్ అంటారు ఇక్కడ. సామాన్ అయితే తీసుకున్నాడు. కాజు బాదం తీసుకున్నాడు. కాజు అయితే తీసుకుంటున్నాము. కిష్మిష్ అయితే ये मिर्ची का आइटम है अकबर सर. मिर्ची का आइटम 0 సామాన్ అయితే ఉంది. బౌంటీ చాక్లెట్లు, ఆలివ్ ఆయిల్, వాచెస్, మేకప్ బాక్స్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం అయితే సామాన్ తీసుకున్నాడు అన్న. 495 రియాల్ అయితే అయింది. డిస్కౌంట్ చేసి అయితే 490కి ఇచ్చిండు. డిస్కౌంట్ చేసినాం. ఈ వాచ్ అయితే తీసుకుంటున్నాం. ఎట్లుందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. 55 రియాలు చెప్తున్నాడు. వాచ్ అయితే నచ్చింది, కానీ ఎట్లుందో చెప్పండి మీరు కూడా. వచ్చేసి అక్బర్ అన్న సామాన్. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి 2 బ్లాంకెట్లు, ఈ 2 కేసులు అయితే సామాన్ తీసుకున్నాం. మళ్ళీ కాజు అవన్నీ అయితే ఉన్నాయి, పిస్తాలు అవన్నీ, డేట్స్ ఇవన్నీ అయితే అన్న రూమ్లో పెట్టిన సామాన్. ఇవన్నీ అయితే తీసుకొని వచ్చిండన్న. ఈ జాలీలు ఇవన్నీ మొత్తం అయితే అక్బర్ అన్న రూమ్లో నుంచి వచ్చినాయి. ఇంత సామాన్ ఉంది. దాదాపు ఎంత అవుతుందో తెలియదు. నాకు తెలిసి 70 కిలోల దాకా అవ్వచ్చు. చూద్దాం ఎంత అవుతుందో. కిలోకి 7 రియాలు చొప్పున. మరి ఎక్స్పెన్సివ్. ఇందులో అయితే ఫాల్తూ సామాన్ అయితే ఎక్కువ ఉంది. ఏం చేస్తాడు అన్న? మొత్తం పంపుతాడా మరి ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడైతే ఉన్నాం బతాలోనే. అన్న కార్ తెచ్చిండు, మళ్ళీ పార్కింగ్ చేయడానికి పోయిండు. మళ్ళీ పార్కింగ్ చేసి వచ్చేలోపు అయితే టైం పడుతుంది. ఇదైతే నెక్స్ట్ బతా పార్కింగ్. అందులో లోపల ఉంటుంది, కానీ డబ్బులతోని. వెయిట్ చేద్దాం. ఉన్న సామాన్ ఈ ఇండియాలో దొరకనట్టు డాబా రామ్లా
ఈ బాసన తోమేందుకు సబ్బు, ఆలివ్ ఆయిల్ అంటే ఏం కాదు కానీ బాసన తోమేందుకు సబ్బు అవన్నీ తీసుకున్నాడు. అవే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆయిల్, సోడా డబ్బాలు 2 ఇండ్లు ఉన్నాయి. ఇంకా ఈడబెట్టిర్రు. ఇంకా చాలా సామాన్ తీసుకున్నాడు. ఎందుకేమో ఏం చేస్తాడో ఇంకా మస్తున్నది. ప్యాకింగ్ అయితే అవుతున్నది. कितना हुआ करो सामान? देखो कितना होता है कोई मालूम नहीं है। 3 कार्टन हुआ। कार्टन के हिसाब से 40 पकड़ेंगे तो भी 1 क्विंटल 20 किलो तो हो जाएगा। इतना सामान कब से लिया करो? कितने साल से ले रहे थे? अरे अभी जल्दी जब आप आए सब कुछ पहले से लेने लगा हूँ। बहुत ले लिए सामान, फालतू सामान ज़्यादा। अभी भी बोल रहा हूँ फालतू सामान ज़्यादा। ఇంట్లో మొత్తం అడ్డమైన సామాన్ అయితే ఎక్కువ ఉన్నాయి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అడ్డమైన సామాన్ తప్ప ఇంకేం లేవు. అందులో అన్న చెప్తే అద్దన్న అంటే కూడా ఏం లేదు. అన్నీ అవసరమే అని అన్నీ వేసుకున్నాడు. ఆ చాయ్ కావాలి థర్మస్లు ఉంటాయి, అవి 7-8 వేసుకున్నాడు. ఎందుకన్నా అంటే ఉండని ఎవరికైనా ఇద్దాం, ఎవరికైనా ఈ నుంచి పోయేది డబ్బు తెలుస్తలేదు. ఇప్పుడు ఇచ్చే డబ్బు తెలుస్తుంది. బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? బతా ఇదైతే ఇది నెక్స్ట్ దగ్గర ఎట్లా కూర్చున్నారు అందరూ. ఇదైతే స్ట్రీట్ మార్కెట్, బతా స్ట్రీట్ మార్కెట్. బట్టలు అవన్నీ అయితే అమ్ముతున్నారు ఇక్కడ. ఇక సిమ్ కార్డులు అది సగ్గా అనుకుంటూ అమ్ముతున్నారు. ఎట్లా పైసా అక్కడైతే 1000 రియాలు సామాన్ ప్యాకింగ్ చేయించినందుకు 1070 రియాలు. ఇప్పుడైతే ఏటీఎం కోసం నెంగుతున్నాం. ఆడ షబాక్ అయితే లేదు. అన్న ఏ 500 అయితే అనుకుని 1500 అయితే తెచ్చిండు. సామాన్ అయితే కొన్నాడు. 700 మిగిలినాయి. ఇంకైతే ఇప్పుడు ఏటీఎం పోతున్నాం. అందులో అయితే డబ్బులు డ్రా చేయాలి 300. ఏటీఎం కూడా దొరుకుతుంది. ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ. ఇదైతే మొత్తం బతా స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా, మొత్తం అట్లా ఉన్నది. సేమ్ మన హైదరాబాద్లో ఏడైతే చోర్ బజార్ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది ఇక్కడ కూడా. అన్నకి నెత్తి ఖరాబ్ అవుతున్నది, చెమటలు పట్టేసినాయి. ఒకటేసారి 1070 రియాలు చెప్పాం. కానీ అక్కడైతే 500 సామాన్ అయితే కొన్నాం. అందులో మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సామాన్ అయితే అందులో కొన్నాం. నేను ఒక వాచ్ అయితే తీసుకున్నా. అడగంగా 35 రియాలకు అయితే ఇచ్చిండు. పర్లేదు. ఎండలు అయితే తిరుగుతున్నాం. ఇంక నమాజ్ కూడా టైం అవుతుంది. వెళ్ళిపోవాలి తొందర. ఏదో తినేసి మళ్ళీ డ్యూటీకి సాయంత్రం 4 గంటల వరకు అయితే పర్మిషన్ తీసుకుని వచ్చినాం. మేము కూడా ఇప్పుడు పోదాం. మనం ఏటీఎం లింకుదాం. ఏటీఎం దొరికితే డబ్బులు డ్రా చేసి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. డబ్బులు అయితే 1000 రియాల 70 అయింది. 1070 రియాలు అయితే అయింది కార్గోకే. ఇంకా కాక మన అక్బర్ అన్న అయితే కాజు బాదాం పిస్తాలు అయితే కొన్నాడు. అవి ఒక 500 రియాలు కొన్నాడు. దాని తర్వాత 2 బ్లాంకెట్లు కొన్నాడు 180 రియాలకు. 6 కేజీస్ 2 అవి 2 కొన్నాడు. మొత్తం కలిపి 146 కిలోలు అయింది. 1 క్వింటల్ 46 కేజీస్ అయితే అయింది. దానికి డబ్బులు కిలో 7 రూపాయలు చొప్పున 1070 రియాలు అయితే అయింది ప్యాకింగ్తో మొత్తంతో సహా. ఇప్పుడైతే అంత డబ్బు అన్న పరిశ్రమ అవుతుంది. అంత సామాన్ అంతగానం ఏముందని నేను రూమ్లో చెప్పిన. అన్న క్వింటల్ సామాన్ అయితే రూమ్లో ఉంది, ఇంకా నువ్వు అక్కడ కొన్నది వేరా అని చెప్పిన. అయితే నమ్మలేడు అన్న. 70 కిలోలు అవుతుంది మొత్తం. అదొక 20 కిలోలు అంటే 90 కిలోలు మొత్తం అయితే 70 కిలోలు చెప్పిండు. కాదన్న మొత్తం పాదు సామాన్ బరువు ఎక్కువ సామాన్ అని చెప్పినా కూడా నమ్మలేడు. ఎప్పుడైతే వెళ్తున్నాం ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంది. నమాజ్ అయితే చదువుకున్నాం రోడ్డు పైన. ఇక్కడ కూడా చూడండి దీరా మస్జిద్ ఉంది. ఇలా చూపిస్తే ఈ మస్జిద్ చూడండి. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము కూడా రోడ్డు పైన అయితే నమాజ్ చేసుకున్నాం. ఇలాగా చూడొచ్చు ఎంత మంచి ఉంది ప్లేస్. ధీరా మార్కెట్ అంటారు. అటు సైడ్ ధీరా మార్కెట్ ఉంది. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం మా రూమ్కి. వీళ్ళైతే అందరు నమాజ్ చదువుకుని అయితే ఇప్పుడు వెళ్తున్నారు. మేమైతే నమాజ్ అక్కడ కార్గో దగ్గరనే ఒక మస్జిద్ ఉండే, పెద్ద మస్జిదే. రోడ్ పైన చేసుకున్నాం. మా దగ్గర ఫర్షా ఉండే కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. అక్బర్ అన్న పరేషాన్ ఉన్నాడు. మొత్తం దాదాపు అయితే 1700 రియాలు అయితే ఖర్చు చేసుకున్నాడు. సామాన్ కొన్న డబ్బులు అయితే వేరా. ఈరోజే 1700 అయితే ఇది చేసుకున్నాడు.
ఇంత నేను ఎందుకు కొన్నాను అంటున్నాడు ఇప్పుడు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత అక్క మీ బతా నుంచి వచ్చిన తర్వాత తిని పడుకున్నా. ఈవినింగ్ మా లడ్డు బాబు గారిని అయితే కటింగ్ షాప్కి తీసుకుని వచ్చిన తర్వాత అయితే మా మేడం ఫోన్ చేసి 8 గంటలకు రెడీ ఉండి సోయల్ మమ్లక టవర్ వెళ్ళాలని చెప్పింది. ఇక్కడైతే పార్టీ ఉన్నట్టుంది, వేరే మాల్కి అయితే వచ్చారు, అదైతే క్లోజ్ అయిపోయింది. అందుకోసమే అక్కడ నుంచి అయితే మమ్లక టవర్కి వచ్చారు. మేడం వాళ్ళ అమ్మ, మేడం వాళ్ళ చెల్లె వాళ్ళందరూ వచ్చారు. నాతో పాటు ఇంకా 2 డ్రైవర్లు అయితే ఉన్నారు. ఇప్పుడు పోయి వాళ్ళని కలుద్దాం. వాళ్ళైతే బేస్మెంట్ పార్కింగ్లో ఉన్నారంట, మమ్లక పార్కింగ్ బేస్మెంట్లో. ఎప్పుడైతే వెళ్దాం మనం కూడా వెళ్ళి పార్క్ చేసుకుని అందులో వాళ్ళని కలుద్దాం. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది, జామ్ అయితే అయిపోయింది. ఎందుకంటే అన్ని బండ్లు అందులోకే పోవాలని ఉన్నాయి, అందుకని జామ్ అయితే అయిపోయింది. చూస్తున్నారా, ఇక్కడనే డ్రాప్ చేసిన. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కింగ్ ఫహద్ రోడ్ దగ్గర. అయితే ఈ మమ్లక బిల్డింగ్ కనిపిస్తుందో లేదో కానీ ఇదే బిల్డింగ్. చేసినాం మన ఇమ్రాన్ అని కలిసిన. చూస్తున్నారా మమ్లక టవర్, ఈ బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మేము ఇద్దరం అయితే అటు పోతున్నాం, చూస్తాం. మేడం వాళ్ళు డబ్బులు వేసినారేమో, మెసేజ్ రాలే ఇంకా. అటు పోయి తినేసి వస్తాం. మమ్మల్ని లోపలైతే తిరుగుతున్నాం మేము, నేను ఇమ్రాన్ వచ్చేసినాం. నేను ఇమ్రాన్ షవ అయితే తీసుకున్నాం, పెప్సీ తీసుకున్నాం, తినేసి వెళ్ళిపోదాం మళ్ళీ అక్కడికే పార్కింగ్ దగ్గరికి వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మేడం వాళ్ళని తీసుకుని అయితే రూమ్కి వచ్చేసిన, వాళ్ళని డ్రాప్ చేసేసిన. వాళ్ళైతే 1:30కి అయితే వెళ్ళిర్రు. ఇప్పుడైతే టైం అయితే 2:15 అవుతుంది. కొంచెం ట్రాఫిక్ ఉండే మధ్యలో రాగా మా బ్రిడ్జ్ దగ్గర అయితే, అదైతే ఎప్పుడైతే ఉంటుంది. ఎప్పుడైతే మనం కూడా వాళ్ళని డ్రాప్ చేసి రూమ్ కూడా వచ్చేసిన. ఇప్పుడైతే వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.